పిల్లలు, సాయిరామ్. అమ్మమ్మ మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చింది. ఈరోజు మనం ఇంకొక మంచి కథ చెప్పుకుందాం. మరి ఇంతకుముందు మనము మాతల అందరి గురించి చెప్పుకుందాం కదా. అంటే ప్రియ మనిషికి ఉన్న మాతల గురించి గోమాత, భూమాత, దేహమాత, దేశమాత, వేదమాత, ఈ 5 మాతల గురించి మనం చెప్పుకున్నాం. వాటి యొక్క ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకున్నాం, ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకో చిన్న సరదా ఆయన కథ చెప్పుకుందాం. ఒక పేరెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి చాలా కాలంగా పిల్లలు కలగలేదు. చాలా టైం కొంతకాలానికి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టాక ఆ అమ్మాయికి ముక్కు లేదు. 2 హోల్స్ ఉన్నాయి కానీ ముక్కు లేదు. మనలాగా ముక్కు లేదు అమ్మాయికి. ముక్కు లేకపోతే అయ్యో చూసి తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. అయ్యో ఈ అమ్మాయికి ముక్కు లేదు, ఎలాగా ఆడపిల్ల అనేసి ఎంతో బాధపడుతూ వచ్చారు. ఆ పిల్లల్ని చక్కగా పెంచుతూ వచ్చారు. అమ్మాయి స్కూల్కి వెళ్తోంది. బయటికి ఆడపిల్లలతో ఆడుకుని వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేశారు, మీకు మిగిలిన పిల్లలందరూ ఉంటారు కదా, వీళ్ళందరూనేమో నా పిల్లని ఇంక వేళాపడం చేసి ఏడిపించడం మొదలెట్టారు. ఏంటి నీకు ముక్కు లేదు, నీకు అసలు ముక్కు లేదు, నీ గాలిలా పీల్చుకుంటావు, ఇలా ఏదో ప్రశ్నలు పెట్టి అమ్మాయిని పాపం వేధిస్తున్నారట. వేధిస్తుంటే అమ్మాయికి చాలా బాధ అనిపించింది. మరి వాళ్ళకి ఒక చిన్న లోపం ఉన్నప్పుడు మనం వల్ల బాధ పెట్టకూడదు, ఏడిపించకూడదు కదా. కానీ పిల్లలంటే చిన్నపిల్లలకు తెలియదు కదా. వాళ్ళు అలా అస్తమానం అడుగుతూ వాళ్ళని అమ్మాయిని అడుగుతూ ఉంటే ఏడిపిస్తూ ఉంటే అమ్మాయి బాధ కలిగి నేను ఆడుకుందుకు వెళ్ళను, అసలు నేను స్కూల్కి వెళ్ళాను. అమ్మాయి పాపం వెళ్ళేది కాదు, బయటకు వెళ్ళేది కాదు, ఆడుకుందుకు కూడా వెళ్ళకపోతుంటేను కొన్ని రోజులకి పెద్ద అయింది. కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి ఎలాగో చాలా కష్టపడి ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేశారు. పెళ్ళయింది. పెళ్ళయ్యాక కూడాను అబ్బాయి తెలిసి ముక్కులు తెలిసినా కానీ అమ్మాయి జాలిపడి చేసుకున్నాడు. అవి చూసి అందరూ అలా కాదు, నీకు ముక్కు రావట్లేదు, నువ్వు దేవుడిని ప్రార్థించు, దేవుడి కోసం తపస్సు చెయ్యి, తపస్సు చేసినట్టుగా ప్రార్థిస్తే నీకు దేవుడు కనిపించి ముక్కు ఇస్తాడు కదా అన్నట్ట. అంటే అమ్మాయికి నిజమేనా, అలా ఇస్తాడా దేవుడు, అలాగైతే కనిపిస్తాడా మనకి, అయితే నేను చేస్తాను తప్పకుండానని భార్యాభర్త ఇద్దరు కూడా రోజు దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇంకా అదే పనిగా తపస్సులాగా చేస్తున్నారు. తపస్సు ఏంటి మన తపన, మనకి చాలా కోరికతోటి పెద్ద మంచి కోరిక, అంటే ఎలాగైనా నా కోరిక తీరాలి అనే కోరికతోటి తపన అంటారు మన దాన్ని అలాగ చేస్తే కనుక అదే తపస్సు అవుతుంది. ఏదైనా పెద్ద కోరిక నేను తీరాలి, కోరిక నేను చెయ్యాలి ఇది అనే మా పట్టుదలతో చేస్తే అదే తపస్సు అవుతుందన్నమాట. ఈ భార్యాభర్త ఇద్దరు ఏం చేశారు, అదేవిధంగా ఇంకా రాత్రి పగలు అంతే లేకుండా అలా చేస్తూనే ఉన్నారు దేవుడి కోసం. అది తపస్సు చేసుకుంటూ దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నారట. చేస్తూ ఉంటే కొంతకాలానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళకి భర్తకి మెచ్చి, అయ్యో వీళ్ళు పాప ఇంత కష్టపడి నన్ను ప్రార్థిస్తున్నారు, వీళ్ళకి కనిపించి వీళ్ళ కోరిక తీర్చాలి అని ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అయితే ఎందుకు నాయన నన్ను పిలిచారు, మీరు నా కోసం ఎందుకు ప్రార్థిస్తున్నారు మీరు అని అడిగాట. అంటే ఈ అమ్మాయి గమ్ముని, స్వామి నాకు ముక్కు లేదు కదా, నాకు పెద్ద ముక్కు ఇవ్వవా అని అడిగింది. పెద్ద ముక్క, సరే అయితే తదాస్తు అని అంటే అలాగే అవుగాక అనేసా అని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు మళ్ళీ మాయమైపోయాట. ఆ అమ్మాయికి వెంటనే చూసుకుంటే ముక్కు వచ్చింది. కానీ ఎంత ముక్కు, నాకు పెద్ద ముక్కు కావాలి అంది కదా, అంత పెద్ద ముక్కు, మొహం కన్నా ఎక్కువ బాగా ఆడుగా కనిపించేంత ముక్కు వచ్చేసిందిట. అయ్యో ఇదేంటి ఇంత ముక్కు ఉంది, దేవుని అడిగితే అని ముక్కు వచ్చింది, ముక్కు ఇస్తాడనుకుంటే అంత ముక్కు ఇచ్చాడేమిటి అనుకుందిట. అంటే మనం అడగాలి కదా, నాకు అంటే అమ్మాయి బాధ కొద్దీ నాకు పెద్ద ముక్కు ఇవ్వ అని అడిగేసిందిట. ఆ పెద్ద ముక్కు అంటే మరి దేవుడు పెద్ద ముక్కు అన్నదే పెద్ద ముక్కు ఇచ్చేసాడు, మొహం కన్నా పెద్దగా ఉన్న ముక్కు ఇచ్చేసాడు. అయ్యో ఎలాగా ఈ పెద్ద ముక్కుతోటి ఏం బాగోలేదు, మొహం కన్నా పెద్దగా ఉంది, అస్సలు బాగోలేదు అనుకుని మళ్ళీ ఇలా కాదు, మళ్ళీ దేవుని ప్రార్థించి మరి చిన్న ముక్కు కావాలని అడుగుదాము అన్నట్టు అనుకున్నారు. అంటే ముందే దేవుని అడిగే కన్నా అందరూ ఈమె చూసి ఏం చేశారు, ఏంటి ఆ ముక్కు ఏంటి అంత ముక్కు ఉందని మళ్ళీ అందరూ వెటకారం చేయడం మొదలుపెట్టారు. ఏం బాగోలేదు, ముక్కు పెద్దగా అయిపోయింది, అస్సలు బాగోలేదు అంటూ అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే అమ్మాయి బాధ కలిగి, కాదు మళ్ళీ దేవుని ప్రార్థించి మనం అడగాలి దేవుణ్ణి అనుకుని చిన్న ముక్కు ఏమని అడగాలి అనుకుని మళ్ళీ అదేవిధంగా భార్యాభర్త ఇద్దరు కూడా దేవుని ప్రార్థిస్తూ వచ్చారు. ఇంకా అదే పనిగా రాత్రింబవళ్ళు ప్రార్థిస్తూ మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ఎందుకు పిలిచారు నన్ను అని అడిగట్టు దేవుడు. అంటే స్వామి ఇంత పెద్ద ముక్కు ఇచ్చావు, నాకు ముక్కు ఇమ్మంటే ఇంత పెద్ద ముక్కు ఇచ్చావు, అందరూ నాకు వెటకారం చేస్తున్నా నన్ను చూసి నాకు అసలు ఈ ముక్కు వద్దు నాకు అందుట. సరే మళ్ళీ తదాస్తు అన్నాడు దేవుడు. మళ్ళీ మాయమైపోయాడు. మళ్ళీ మా యథా ప్రకారం అమ్మాయి ముక్కు లేకుండా 2 హోల్స్ మాత్రమే ఉన్నాయట. నాకు ఈ ముక్కు వద్దు అంది కదా. మరి
స్వామి చిన్న ముక్క ఇయ్యి అని అడగచ్చు కదా. ఆలోచన లేకుండా ఆవేశంతో అందరూ నన్ను వెటకారం చేస్తున్నారని ఆవేశం కొద్దీ కోపం కొద్దీ నాకు ఈ ముక్కొద్దు అనేసినట్టు అనేసరికి మొత్తం ముక్కుపోయింది మళ్ళీ. అందుకని మనం దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు దేవుడు నాకు ఇది కావాలి అది కావాలి అడుగుతూ ఉంటాం కదా. అడిగినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఏ విధంగా అడగాలి, ఏం అడగాలి, ఎలా అడగాలి అని ఆలోచించి మన విజ్ఞతతోటి అంటే మన ఇంటెలిజెన్స్ ఉపయోగించి మాత్రమే మనం దేవుణ్ణి అడగాలి. లేకపోతే ఇలాంటి నష్టాలు జరుగుతాయట. చూసారా మరి పాప అమ్మాయి నష్టపోయింది. కానీ మనందరం కూడా అడుగుతాం దేవుణ్ణి, దేవుడా నా మంచి మార్కులు రావాలి, నేను మంచి పరీక్షలు మనం మంచిగా పాస్ అవ్వాలి, నాకు మంచి హయ్యెస్ట్ మార్కు రావాలి, నేను హయ్యెస్ట్ మార్కుతోటేమో నేను నాకు చదవాలి చదవాలి కోరికలు ఉంటాయి కదా. రకరకాలు కోరుకుంటాం. మంచి ఇల్లు కొనుక్కోవాలి పెద్దవాళ్ళు కోరుకుంటారు. ఇలా పిల్లలు మంచి పిల్లలకు మా పిల్లలకు మంచి చదువు రావాలంటారు. ఇలా రకరకాలుగా కోరుకుంటారు. కానీ మనం కోరికని అడిగేప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే అడగాలట. అర్థమైంది కదా. ఈసారి చెప్పినా సరే మనం దేవుని ప్రార్థించినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మనకి ఏం కావాలో తెలివితేటలతో అడుగుదాం. అవునా, బాగుందే కదా. సరే మరి చిన్న కథ కదా ఇది. మరి ఇంకో చిన్న కథ చెప్పుకుందామా ఇవాడ. అది ఇంకో చిన్న కామెడీ కదా. ఒక వ్యక్తి ఉన్నట్ట. ఆ వ్యక్తి ఇలాగే కోరికలు కోరడానికి ఒక వ్యక్తి ఏం చేసేవాడు, అతను ఒక దేవుని పెట్టుకున్నాడు. ఫస్ట్ ఒక వినాయకుడు చేసి విగ్రహం పెట్టుకున్నాడు. పెట్టుకుని స్వామి నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ కోరిక తీరాలి, నాకు నువ్వే తీర్చాలి అని రోజును ఆ దేవుడికి ఏమను దీపం వెలిగించము. ధూపం అంటే అగరవత్తులు ఉంటాయి కదా, అగరవత్తులు వెలిగించి చూపించడము, ఆయనకేమో పండు నైవేద్యం పెట్టడము, పువ్వులు పెట్టడము ఇలా చేస్తూ వచ్చాడు. కొంతకాలం చేసేటికి ఆయన కోరిక తీరలేదు. తీరకపోతే నాకు ఈ దేవుడు ఏం చెయ్యట్లేదు, నాకు ఈ దేవుడు లాభం లేదు, నేను ఇంకో దేవుడిని పట్టుకోవాలి అనుకున్నాడు. ఈ వినాయకుడిని పక్కన జరిపేశాడు. ఇంకో విగ్రహం పెట్టుకొచ్చాడు, ఇంకో దేవుడిని ఏదో అమ్మవారో వేరో పట్టుకొచ్చాడు. అక్కడ పెట్టుకున్నాడు. పెట్టి మళ్ళీ యథాప్రకారంగా ఆ పువ్వులు పెట్టడము, అగరవత్తుల ధూపం వేయడము, దీపం పెట్టడము, నైవేద్యం పెట్టడము ఇలా రోజు చేస్తున్నాడు. ఆయన కోరిక చెప్పుకుంటున్నాడు. కోరిక తీరలేదు. మళ్ళీ కొంతకాలం వచ్చరికి ఈ అమ్మవారు కూడా నా కోరికలు ఏం తీర్చట్లేదేంటి, నేను అడిగినది నాకు ఇవ్వటం లేదేంటి అమ్మవారు అందుకని ఈవిడ కూడా కాదు ఈవిడ తీర్చడు అందుకనేసి మళ్ళీ ఈవిడ పక్కన జరిపేశాడు. ఇంకో విష్ణుమూర్తి తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి బొమ్మను పెట్టుకున్నాడు. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ ప్రకారంగా వాళ్ళకి రోజు ఇలా పూజలు చేస్తున్నాడు. అవ్వలేదు, పక్క జరిపేశాడు. మళ్ళీ ఇంకో వెంకటేశ్వర స్వామిని తెచ్చాడు. ఇలాగా ఒక్కొక్క దేవుడిని తీసుకురావడము, వాళ్ళ పూజలు చేయడము, ఆయన అడుగుతూ ఉండడము. కొంతకాలం అయ్యేసరికి ఈ దేవుడు నా కోరికలు ఏమీ తీర్చలేదని మళ్ళీ ఆ దేవుడిని పక్కకు జరిపేసి ఇంకో దేవుడిని తేవడం. ఇలా జరుగుతుంటే ఏంటి ఎప్పటికీ నాకు అవ్వట్లేదు అనుకున్నాడు. ఒకసారి ఈ చూస్తే అగరత్తు వెలిగించాడు దేవుడికి. వెలిగించేసరికి ఈ పొగ ఏమంటుంది, ఒక్క చోటకే వెళ్ళదు కదా. ఇప్పుడు నువ్వు ఏమేమి విగ్రహం పెట్టుకున్నావు, ఆ విగ్రహం మాత్రంకే దాని ఒక్కదానికే నీకు ఆ దేవుడి పొగ ఆయన ముక్కులోకి పెడుతుందా? గాలిని బట్టి ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది కదా ఈ పొగ. ఈ అగరవత్తి పొగ ఏం చేసింది, అంత ముందు దేవుడు విగ్రహాలన్నీ వరుసలో పెట్టుకొచ్చాడు కదా వాడు. వాళ్ళందరినీ పక్క జరిపేసి మళ్ళీ కొత్త విగ్రహం పెట్టాడు. ఈ పొగ మొత్తం మళ్ళీ అన్ని దేవుళ్ళ దగ్గరికి ఇలా గాలికి పెడుతూ అన్ని దేవుడికి తగులుతుందిట. వీడు చూశాడు, అచ్చి బాబోయ్ ఎంత పని జరిగింది అంటే, నేను వేసిన పొగని నేను ఈ పెట్టిన దేవుడు కాకుండా మొత్తం అందరూ తీసేసుకుంటున్నారు, అందరూ పీల్చేస్తున్నారు. నా కోరిక తీర్చలే కానీ నా అగరత్తి పొగ మాత్రం పీల్చేసుకుంటున్నారు వీళ్ళందరూ. నాకు మాత్రం నా కోరిక తీర్చట్లేదు. ఇక్కడ ఈ దేవుడికి అందుకని ఈ దేవుడికి వెళ్ళకుండా అందరికీ వెళ్ళిపోతాం కనుక నాకు ఈ దేవుడు నా కోరిక తీర్చలేదు, వీళ్ళందరికీ వెళ్ళిపోతుంది. ఇలా కాదు, వీళ్ళందరికీ ఇలా కాదని మార్గం ఏం చేశాట, మొన్న ఒక గుట్ట తెచ్చాడు. అన్ని విగ్రహాలకి ముక్కులు కట్టేశాడు కూడా. అన్ని విగ్రహాలు కంటే ముందు పోటీ తీసేసిన విగ్రహాలు అన్నింటికి కూడా ముక్కులకి గుడ్డ కట్టేశాడు. ఎందుకు, ఈ పొగ వాళ్ళందరూ పీల్చేస్తున్నారు కదా. మరి ఈ పొగ పీల్చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళు తీసేసుకుంటున్నారు నా పూజని, వాళ్ళు అందేసుకుంటున్నారు. నేను పెట్టుకున్న దేవుడు కాకుండా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు నా కోరిక తీర్చలేదు, మరి వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వకూడదు. వాళ్ళని తీసేస్తున్నారా మొత్తం అందరికీ గుడ్డలు కట్టేశాడు ముక్కులకి. దాంతో ఒక్కసారి అందరి దేవతలు ప్రత్యక్షమయ్యారట. ఎందుకని, వాడు ఏమనుకున్నాడితే మట్టి బొమ్మలుగా వాడు పూజించలేదు. ఈ దేవుళ్ళు వీళ్ళందరూ ఇందులో ప్రాణం ఉంది, వీళ్ళు నా కోరిక తీరుస్తారని వాడు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు తీర్చలేదని వాడికి సహనం ఓర్పు లేకపోయింది. వాడి కోరిక తీరేదాకా కూడా ఆగలేకపోయాడు, తొందరగా కావాలి వాడికి. అందుకని ఒక్కొక్క దేవుడిని మార్చడం మొదలెట్టాడు. ఎప్పుడైతే వీళ్ళందరికీ ముక్కులో గుడ్డ కట్టేశాడో ఆ దేవుడు అందరూ బాబా మాకు ఊపిరి ఆడట్లేదు మొత్తం అందరూ ప్రత్యక్షం అయిపోయారు. అంటే దేవుడు అందులో ఉన్నాడు అనే భావన అతనికి కలిగింది. దేవుడిని నమ్మాడు, దేవుడు అంతటా ఉన్నాడు, అన్నింట్లోనూ ఉన్నాడు అనే భావన రావడం వల్ల ఈ బొమ్మల్లో కూడా దేవుడు ఉన్నాడు కనుక ఈ గాలిని పీల్చేసుకుంటున్నాడు.
నా అగరత్తుల పొగని ఆయన పీల్చేసుకుంటున్నాడు, అందుకని ఎవరికి వెళ్ళకూడదు అనుకుంటే కట్టేసేట. అప్పుడు అందరిలోనూ దేవుడు ఉన్నాడు, అన్ని బొమ్మల్లోనూ దేవుడు ఉన్నాడు అని గుర్తించడం వల్ల దేవుడు ప్రత్యక్షం అయిపోయేట వాళ్ళకి. అతనికి ప్రత్యక్షం అయ్యి, మాకు ముక్కులు గుడ్లు కట్టేసావు నువ్వు, అందుకని మేము అందరినీ ప్రత్యక్షం అయ్యాము, ఇప్పుడు నీకేమమ్మని అందరినీ కోరావు కదా నువ్వు, నీ కోరిక ఏంటో చెప్పు, మేము తీరుస్తామన్నారట. అప్పుడు ఆయన కోరిక చెప్పాడు. చెప్తే కనుక తథాస్తు అన్న దేవత అందరూ కూడా వాడి కోరికని ఆమోదించారు, ఆ కోరిక తీర్చారట. అంటే వీడేంటి, అన్నింట్లో దేవుడు ఉన్నాడు, ఈ ఒక్క బొమ్మలోనే ఉన్నాడు కానీ వాడు పూజ చేశాడు, మిగిలిన బొమ్మలో లేడు దేవుడు అని పక్క తోసేశాడు. అలా కాకుండా ఎప్పుడైతే ముక్కులు గుడ్డలు కట్టాడో, ఎందుకు కట్టాడు, వీళ్ళందరూ తీసేసుకుంటున్నారు గాలి అంటే వీళ్ళందరూ దేవుళ్ళే, వీళ్ళందరిలోనూ ప్రాణం ఉంది, బొమ్మలే కాదు ఇవి. అన్నీ భావన వాటిలో రావడంతో మొత్తం అందరికీ గుడ్డలు తీసేశాడు. అందరూ మొత్తం అందరూ దేవుళ్ళు ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు అందరికీ ముక్కు కట్టిన గుడ్డలు ఇప్పేసి అందరినీ రోజు పూజించడం మొదలుపెట్టాట. ఆ రోజు నుంచి అందరూ దేవుళ్ళేను, అందరూ ఒక్కటేను, అందరిలోనూ దేవుడు ఉన్నాడు అంటే సర్వాంతర్యామి భగవంతుడు అందరూ ఒక్కటే అనే భావన అతనికి ఆ రోజు నుంచి కలిగిందనమాట. బాగుంది కదా ఇది. అన్నింటిలోనూ దేవుడు ఉన్నాడు, అందరు దేవుళ్ళు ఒక్కటే, ఏ పేరెట్టుకున్నా మనం దేవుడు ఒక్కడే. అందుకని మనం కూడా అందరిలోనూ దేవుణ్ణి చూడడం నేర్చుకుందాం. బాగుంది కదా. సరేనా, మళ్ళీ ఇంకో కథతోటి అమ్మమ్మ ఇంకోసారి మీ ముందుకు వస్తుంది. అంతవరకు సాయిరామ్.